హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. ఈరోజు వీడియోలో మల్లె మొక్కకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ టిప్స్ మీకు తెలియజేశాను. ఇంకా ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వడం ద్వారా మీ మల్లె మొక్క నుండి ఈ ఎండాకాలం అంతా కూడా మంచిగా ఫ్లవర్స్ని తీసుకోవచ్చు. ఒకవేళ మీ మొక్కల్లో పువ్వులు పూర్తిగా అయిపోతే ఈరోజు నేను చెప్పబోయే ఈ టిప్స్ని ఫాలో అవ్వడం ద్వారా మళ్ళీ కొత్త కొమ్మలు ఏర్పడి వాటికి మొగ్గలు పూలు రావడం అయితే మొదలవుతాయండి. మనకి మల్లెపూల సీజన్ అనేది ఒక్కసారి పూలు కోయడంతో అయిపోదు. మనకి జూన్ జూలై వరకు చక్కగా ఫ్లవర్స్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే మనం కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మళ్ళీ మనకు మొగ్గలు పూలు అయితే వస్తూనే ఉంటాయి. ఈ మల్లె మొక్క మీకు గుర్తుందా అండి? అసలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చిండేనో. ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ కూడా అయిపోయాయండి. అందుకని మళ్ళీ ఈ మొక్కకైతే చక్కగా ఫెర్టిలైజర్స్ అయితే ఇద్దామని చెప్పి కొన్ని టిప్స్ కూడా, అంటే నేను ఏవైతే టిప్స్ పాటిస్తానో అవి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ మల్లె మొక్కకి మనము ఫిబ్రవరిలో అయితే ఆకులు దూసేస్తూ ఉంటారు కదండి. ఆ టైంలో మొక్కకు హార్డ్ ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఇంకా ప్రూనింగ్ చేయకపోతే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. కాకపోతే హార్డ్ ప్రూనింగ్ అనేది చేయకూడదు. జస్ట్ ఆకులు తీసేస్తే కొత్త చిగుర్లు వచ్చి మొగ్గ అనేది అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేనైతే ఆకులన్నీ కూడా తీసేస్తున్నాను. ఎవరికైతే మొక్క ఎదగడం లేదో, గుబురుగా లేదో, పూలు రావడం లేదో వాళ్ళందరూ పైన కొద్దిగా టిప్ కట్ చేయండి. పువ్వులు అయిపోయిన తర్వాత టిప్ కట్ చేసిన ప్రతి చోట 2-3 కొత్త కొమ్మలు వచ్చి మొక్క అనేది గుబురుగా దట్టంగా పెరుగుతుంది. ఇంకొక టిప్ ఏంటంటే, మొక్కని ఎప్పుడు కూడా ఎండలోనే ఉంచండి. నీడలో పెట్టడం వల్ల మొక్క అనేది గ్రోత్ చాలా బాగా అవుతుంది, కానీ ఫ్లవర్స్ అనేవి అయితే రావండి. ఇక వాటర్ విషయానికి వస్తే, ఫెర్టిలైజర్ ఇచ్చిన టైంలో ఫుల్గా వాటర్ ఇచ్చేసి 2 డేస్ వాటర్ అనేది ఇవ్వద్దు. 2 డేస్ తర్వాత పొద్దున సాయంత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఉదయం పూట మాత్రము మొక్క మొత్తం తడిసే విధంగా వాటర్ స్ప్రింకిల్ చేయండి. 3 విషయాల మీద మన మొక్క గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. 1 సూర్యరశ్మి, 2 వాటర్, 3 ఫెర్టిలైజర్ అంటే పోషకాలు అనేది ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పైన టిప్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకు చాలా ఫ్లవర్స్ వచ్చాయి. అలాగే మొక్క అనేది చాలా పెద్దగా అయిపోయింది. సో పైన చిన్న చిన్నగా టిప్స్ కట్ చేస్తూ ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి అనేసి పైన టిప్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నానండి. ఇలాగా మనం టిప్స్ కట్ చేసుకున్న ఒక 15 డేస్లోనే కొత్త చిగుర్లు వస్తాయండి. కొత్త చిగుర్ల ప్రతి చిగురికి మొగ్గలు అనేవి అయితే స్టార్ట్ అవుతాయి. చూసారు కదా, నా దగ్గర అయితే 2 మొక్కలు ఉన్నాయండి. 2 మొక్కలకు కూడా నేను ఇలాగే చేస్తాను. ఇప్పుడైతే వీడియోలో ఈ మొక్క అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మల్లె మొక్కకు అవసరమైన ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే చూపిస్తానండి. ఇది చూస్తున్నారా, ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి, బాగా మాగిన వర్మీ కంపోస్టు. ఇందులో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్ అండి. మస్టర్డ్ కేక్ అనేది ఇది ఎక్కువగా ఎండలు ఉన్నాయి కదండి, ఎక్కువగా వేయకూడదు. ఒక 2 టేబుల్ స్పూన్లంత అయితే వేసానండి. ఎక్కువగా వేయడం వల్ల చెట్టు ఆకులు అనేవి మాడిపోతాయండి. హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి టీ పౌడర్ అండి. టీ పౌడర్లో టానిక్ యాసిడ్ ఉండడం వల్ల కుండీలో మట్టిని ఎసిడిక్గా ఉంచుతుంది. మట్టి కరెక్ట్గా ఉంటేనే మనం ఇచ్చిన పోషకాలన్నీ కూడా వేళ్ళ ద్వారా మొక్క అయితే తీసుకుంటుందండి. ఇంకా ఇది వచ్చేసి పొటాటో పీల్స్ అండి. చక్కగా ఎండలో ఎండబెట్టేసుకొని ఇలాగా పౌడర్ లాగా చేసుకొని మొక్కకు అందిస్తూ ఉంటాను. ఇది మనకి అరటి తొక్కలు ఉంటాయి కదండి, దానికి ఆల్టర్నేటివ్గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీంట్లో రిచ్ ఎన్పిక ఉంటుందండి. చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ అంత అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఫెర్టిలైజర్ అన్నీ కూడా చక్కగా కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా వేయడం ద్వారా మంచి ఫ్లవర్స్ అనేవి అయితే వస్తాయండి. మనం ఎప్పుడు ఏ విధమైన ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మట్టి అనేది లూజ్ చేసుకోవాలి. అలాగే మట్టిలో ఏమైనా వీడు ఉంటే కానీ మొత్తం కూడా తీసేసుకొని అప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. ఎందుకంటే మనము ఈ ఎండకి మట్టి అనేది గట్టిగా అయిపోతుంది. మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అనేది సరిగ్గా తీసుకోదండి. సో అందుకోసం అని చెప్పి మట్టిని ఎప్పుడూ కూడా లూజ్ చేసుకొని మనం ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, కొద్దిగా మట్టి అనేది చెట్టుకు ఇలా తీసేసి
మనం హోల్ లాగా చేసుకోవాలండి. అందులో ఫెర్టిలైజర్ వేసేసి మళ్ళీ మట్టితో కప్పేసి వాటర్ అనేది ఇస్తూ ఉంటే కనుక డైలీ మనం వాటరింగ్ ఇస్తాం కదా, అప్పుడు మొక్క అనేది డైలీ కొద్దిగా ఫెర్టిలైజర్ని తీసుకుంటుందండి. మొక్కకు అవసరమైనంత ఫెర్టిలైజర్ తీసుకొని మనము ఫ్లవర్స్ అనేవి చాలా చక్కగా వస్తాయండి. ఇలాగా మనము చక్కగా మొక్కకి ఫెర్టిలైజర్ అందిస్తూ ఉంటే ఆ మొక్క అంటే మల్లె మొక్క ఎంత చిన్నదైనా సరే మనం ఇలాగ ఫెర్టిలైజర్ అందించడం వల్ల చాలా చక్కగా పూస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న మొక్క అండి. అంటే లాస్ట్ టైము మనము ప్రూనింగ్ చేసుకున్నప్పుడు కంపోస్ట్ లాగా వేశాను. దానికి వేరు చూడండి అసలు ఎంత చక్కగా వచ్చిందో. మనం దాంట్లో లోపల వేసేసి మట్టి కప్పేసాం కదా, దానికి కూడా చక్కగా వేరు అనేది వచ్చేసిందండి. మనము ఈ కొమ్మలు ఉంటాయి కదండి, మనం ఒక 1 ఫీట్ వరకు కట్ చేసుకొని మొక్క పెట్టుకుంటే కనుక చక్కగా వచ్చేస్తాయండి. ఈ మల్లె మొక్కలకి సీజన్తో పని లేదండి, ఎప్పుడూ కూడా చక్కగా నాటుకుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం కట్ చేసుకున్న అంటే మనము ప్రూనింగ్ చేసుకున్న ఆకులన్నీ కూడా ఫెర్టిలైజర్ వేసిన తర్వాత ఇలాగ పైన వేసుకుంటే మనకి చక్కగా కంపోస్ట్ లాగా అయితే తయారవుతుందండి. లీఫ్ కంపోస్ట్ అనేది మొక్కలకి చాలా చక్కటి ఫ్లవరింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. ఇలాగ మొత్తం కూడా మనం దానికి ప్రూనింగ్ చేసుకున్న ఆకులన్నీ కూడా దాంట్లోనే వేసేసి మనం ఫెర్టిలైజర్ వేసేసి మళ్ళీ మట్టితో అయితే కప్పేస్తున్నానండి. ఇలా కప్పేసుకున్న తర్వాత వాటర్ ఇస్తాం కదా, వాటర్ అనేది ఫుల్గా ఇచ్చుకోవాలండి. ఇలాగ వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 డేస్ వరకు ఈ మొక్కకు వాటర్ అనేది అయితే ఇవ్వకూడదండి. తర్వాత పొద్దున సాయంత్రం ఖచ్చితంగా వాటర్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, నేను ఈ వీడియోలో చేసినట్టు మీరు కూడా టిప్స్ పాటించండి. ఖచ్చితంగా ఫ్లవర్స్ అనేది చాలా ఎక్కువగా వస్తాయి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ అనేది కూడా మొత్తం అంటే మట్టి మొత్తం కూడా కింది వరకు తడిసే విధంగా ఇలా ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చిన తర్వాత ఒక 2 డేస్ వరకు అస్సలు వాటర్ ఇవ్వద్దండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.